ఒక్కటంటే ఒక్కటి 10 వాగ్దానాలుంటే 10 హామీలుంటే మనకు 10లో కనీసం ఒక్కటైనా సాధించుకున్నారా అంటే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా తెచ్చుకోలేకపోయాం, ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. 10 సంవత్సరాల కింద ఎక్కడ గొంగలి వేసామో అక్కడే ఒక్క మెట్టు కూడా అభివృద్ధి లేదు. మరి మన బిడ్డల భవిష్యత్తు కథ ఏమిటి? వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఈ రోజు 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివారు కానీ చేస్తున్న పనికి చదివిన చదువుకి అసలు సంబంధమే లేకుండా పోయింది. ఇలా అయితే మన బిడ్డలు మొత్తం వలసల పోరా? ఇలా అయితే మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోదా? ఇదేనా మనకు కావాల్సింది? ప్రభుత్వం చెప్పిన మాట జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము వేస్తామన్నారు. జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ప్రతి జనవరి 1 వస్తుంది పోతుంది, సంక్రాంతి వస్తుంది పోతుంది. సంక్రాంతికి పట్టిబట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు, మంచిగా పండగ చేసుకుంటున్నారు. కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు. ఇది ఎక్కడ విచిత్రం? అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 7,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తుంటే ఆ రోజు జగనన్న గారు సిగ్గులేదా, 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయటం లేదు? నేను అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈ రోజు మెగా డిఎస్సి కథ దేవుడెరుగు, దగా డిఎస్సి 6,000తో ఉద్యోగాలు ఇస్తున్నారట. అది కూడా నోటిఫికేషన్ ఈ 5 ఏళ్లు రాలేదు. ఇప్పుడు ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఇస్తారట. ఇక ఎప్పుడు పరీక్షలు రాసేది, ఎప్పుడు వీళ్లకు ఉద్యోగాలు వచ్చేది? వీళ్లకు నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి ఉంటే మరి ఈ 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఆలోచన చేయండి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? అసలు రాజశేఖర రెడ్డి గారి బ్రతుకున్నప్పుడు వ్యవసాయం ఎలాగుండేది? ఏమన్నా రైతులున్నారా? రైతులున్నారా అన్నా? వ్యవసాయం ఎలాగుండేదన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, వ్యవసాయం పండుగ. ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్ మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండే, పంట బీమా ఉండే. ఎంత అద్భుతంగా చేశారు. రుణమాఫీ చేశాడు, గిట్టుబాటు ధరనిచ్చారు, పెట్టుబడి ధర తగ్గించాడు. విత్తనాలు ఎక్కడైనా ఎక్కువ అమ్ముతే వీల్లేదు అని సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి మరీ తగ్గించారు. ఉందా ఇప్పుడు ఈ పరిపాలనకు ఆ చిత్తశుద్ధి ఉందా? అసలు రైతు నష్టపోతే కనీసం అయ్యో నష్టపోయావా అని నష్టపరిహారం కూడా ఇచ్చే ప్రభుత్వం కాదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఏం చెప్పాడు జగనన్న గారు? ఇక్కడే ఉంది ఒక మద్యం షాపు. అన్నా మీ షాపు గురించి మాట్లాడట్లేదు గాని ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఆ మేనిఫెస్టో నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు. మరేమైంది మద్యపాన నిషేధం? ఈ రోజు మద్యపాన నిషేధం కదా దేవుడెరుగు. పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా. ఇక వేరే బ్రాండ్లు ఎక్కడా ఏవీ లేవు. సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. క్యాష్ అంటే క్యాషే. స్టేట్ కు ట్యాక్సులు లేవు, సెంటర్ కి ఇచ్చే ట్యాక్సులు లేవు. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి 25% మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు. సర్కార్ అదే అమ్మాలి, ప్రజలు అదే తాగాలి. ఇది ఎక్కడ విడ్డూరం? శాండ్ మాఫియా అంతే, లిక్కర్ మాఫియా అంతే, మైనింగ్ మాఫియా అంతే. ప్రజల గురించి అక్కర ఉందా? ప్రజల గురించి ఆలోచన ఉందా? 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈ రోజు మన రాష్ట్రం మీద. ఎవరు కట్టాలి ఇదంతా? పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట, బటన్ నొక్కడానికే అప్పులు చేశారట. మీరు బటన్ నొక్కేది కేవలం 55,000 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాలు వేసుకున్నా కూడా 2.5 లక్ష కోట్ల రూపాయలు. మిగతా 5.5 లక్ష కోట్ల రూపాయలు ఏమైంది? డబ్బంతా అప్పు చేసి పప్పు కూడు అన్నారు. ఎవరు? మన పెద్దలు. అలాగే ఉంది మన పరిస్థితి. 8 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు. రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు, పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ కి డబ్బు లేదు, మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు, కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు, కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు. ఏమైపోయినట్టు ఈ డబ్బంతా? మీ డబ్బు, ప్రజల డబ్బు.
ఏమైపోయినట్టు?